హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చేపల్ని ఇలా చూపించిన విధంగా తోముకోవాలన్నమాట. తర్వాత వాటిని ఇలాగా కోసుకుని తర్వాత మనం ఈ చేపల్ని చేప పులుసు పెట్టుకుందాం. చాలామందికి చేపలు చేయడం రాదు కదండి, అందులో నేను కూడా ఒకదాన్ని. సో మా నాన్నమ్మ గారు చేస్తున్నారనమాట చేపలు. చేస్తుంటే నేను చూస్తున్నాను అనమాట ఎలా చేస్తున్నారా అని. కొంతమంది చేయడం రాదు కదా, వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారని నేను ఈ వీడియో తీసాను అనమాట. చేపని బాగా పెద్ద చేప అయితే 2 ముక్కలు కోసుకుంటారు, లేదు చిన్న చేప అయితే చిన్నగానే, చిన్న చేపలు అయితే మామూలుగానే ఉంచేసుకుంటారనమాట. సో ఇలాగా ఒక పెద్ద చేప ఉంది, అన్ని చేపల్లో కూడా శన ఉన్నదండి. సో ఇలాగ 2 ముక్కలు కోసారనమాట. ఇవైతే చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి వీటిని అయితే మామూలుగానే ఉంచేశారు. ఇలా మనం చేపలన్నిటిని వాటర్లో వేసుకొని ఇలా వాటన్నిటిని కట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇలా పాన్ పెట్టుకుని అందులో కొద్ది ఆయిల్ వేసుకోవాలన్నమాట. అందులో తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఉప్పు, పసుపు వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా వేసుకుని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు ఇంకా కారం ఎక్కువ తినేటట్టయితే ఇంకో స్పూన్ కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆయిల్ పైకి వచ్చేసింది కదండి, ఇప్పుడు మనం ఒక్కొక్క చేపల్ని కూడా అందులో వేసుకుందాం. అన్ని చేపల్ని వేసేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అలా ఉంచుకొని తర్వాత వాటర్ పోసేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. తర్వాత మనం చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటే అది ఉడికేలోపు చింతపండు నానుతుంది. అలాగే చింతపండు పులుసుని మనం చేపల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయ మసాలా అన్నమాట వేస్తున్నాను. ఇందులోనే మనం వేసుకోవాలంటే గసగసాలు కూడా వేసుకుని ఇలా వేసుకుంటే కనుక చేపల కూర అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా వేసుకుని ట్రై చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకుందాం. తర్వాత మనం స్పూన్ పెట్టకూడదండి, స్పూన్ పెట్టకుండా చేతితోటి దాకని తిప్పాలన్నమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.